గుడ్ నైట్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంట్రా వీడు తెల్లారుజామున గుడ్ నైట్ అంటున్నాడు అనుకుంటున్నారా? మాకు 8 అయింది టైము. ఇంకా సూర్య భగవానుడికి ఇంకా టైం అవ్వలేదన్నమాట. సో సమ్మర్లోకి వచ్చాం. సమ్మర్ మనకి ఒక 2 వీక్స్ అయింది స్టార్ట్ అయ్యి. కాకపోతే ఈ రోజు మాత్రం ఫస్ట్ సమ్మర్ డే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎండ వచ్చింది, 22 degrees ఉంది బయట. సూర్యుడు చూడండి, 8 అయింది టైం, ఇంకా అలాగే ఉన్నాడు. సో మనకి ఇంకో 2 hours పడుతుంది సన్సెట్ అవ్వడానికి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, సమ్మర్లో సూర్యుడు డబుల్ షిఫ్ట్ చేస్తాడు అనమాట. పొద్దున్నే 4 గంటలకు లేస్తాడు, సాయంత్రం 10 గంటలకి 10:30 వరకు పనిచేస్తాడు సమ్మర్లో అయితే. వింటర్లో అయితే ఒకటే షిఫ్ట్ చేస్తాడు, 8:30కి అలా లేచి 4 గంటలకి పని అయిపోద్ది అనమాట. సో వీళ్ళకి ఇక్కడ పండగ ఇంకా మార్చ్ ఎండింగ్ నుండి అక్టోబర్ ఎండ్ వరకు చాలా పోర్చుగల్ అయితే పండగ స్టార్ట్ అయినట్టే. జనాలు భలే వస్తారు పక్క కంట్రీస్ నుండి, యూరోప్ మొత్తం నుండి, యూకే నుండి వచ్చి ఈ 6 months ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. నడుచుకుంటూ వెళ్తున్నాం బీచ్ నుండి. అసలు మెయిన్ బీచ్లో ఎంతమంది ఉన్నారు జనాలు చూద్దాం. ఈ టైంలో 8 o'clock ఈవినింగ్ ఎంతమంది ఉన్నారో జనాలు చూద్దాం. పొద్దున్నుండి బాగా జనాలు మా ఇంటి ముందర నుండి వెళ్తా ఉన్నారు అనమాట. పొలోమని వెళ్తా ఉన్నారు. కార్లన్నీ ఫుల్గా పార్కింగ్ చేసేసి, ఇంటి ముందర మాకు పార్కింగ్ లేకుండా ఫుల్గా పార్కింగ్ చేసేసి బీచ్కి వచ్చారు. ఏం జరుగుతుందా అని చూస్తే ఎండ మహత్యం అనమాట, అంటే సమ్మర్ మహత్యం. సమ్మర్లో జనాలకి రోజు పండగ ఇక్కడ. ఫుల్ జనాలు కనిపిస్తున్నారు బీచ్లో. ఈ ఈవినింగ్ 8 అయినా కానీ ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు. అంటే చాలా మంది వెళ్ళిపోయినట్టున్నారు, కొంతమంది ఉన్నారు. అందులో ఇది ఫస్ట్ డే కనుక చాలా మంది వెళ్ళిపోయినట్టున్నారు. చూడండి ఉన్నారు జనాలు, కనిపిస్తున్నారు లేదు మీకు? దగ్గరికి వెళ్దాంలే. కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ మాత్రం. వాటర్ మాత్రం చాలా క్లీన్ గా, అసలు వర్షం వస్తే వాటర్ కలరే చేంజ్ అయిపోద్ది. అలాగే సన్ వస్తే కూడా వాటర్ కలర్ చేంజ్ అయిపోద్ది చాలా ఈజీగా, క్విక్ గా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి వ్యూ మాత్రం. జనాలు పిల్లల్ని వేసుకుని, టెంట్లు వేసుకుని, ఫుడ్ తెచ్చుకుని పొద్దున్న వచ్చారు ఇక్కడికి. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు, ఉండిపోయిన వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. చీకటి పడేంత వరకు ఉంటారేమో, 9 వరకు ఉంటారేమో, 9-10 వరకు. ఎందుకంటే 10 వరకు సన్సెట్ అవుతుంది. సన్సెట్ చూసుకుని వెళ్తారు. ఇక్కడ సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో. చాలా మంది ప్రొఫెషనల్ కెమెరామ్యాన్స్ వచ్చి సన్సెట్ ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ తీస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఈ వాక్ వే చూస్తున్నారు కదా కింద, వుడెన్ వాక్ వే. ఇది జనాలు జాగింగ్ చేసుకోవడానికి అనమాట. 40 kilometers ఉంటుంది ఇది. జనాలు వాకింగ్ చేసుకోవడానికి, జాగింగ్ చేసుకోవడానికి. ఓపిక ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓపిక లేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఓన్లీ సన్ ఉన్నప్పుడే బయటకు వస్తారు. నేను వింటర్లో బయటికి రాను. వింటర్లో ఇక్కడికి రావాలంటే గాలి చల్లగా ఉంటుంది, రాబుద్ది అవ్వదు అసలు, చెవులు గిల్లు అంటాయి అనమాట. సమ్మర్లో అనుకో ఈ టైంలో ఇలాగ వచ్చేస్తే సూపర్గా ఉంటుంది. ఎంతసేపైనా వాకింగ్ చేయొచ్చు. 10 kilometers వాకింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు కావాలనుకుంటే. వెళ్ళడం 5 kilometers, రావడం 5 kilometers, ఈజీగా 5 kilometers మాట్లాడుకుంటూ చేసేసుకోవచ్చు. నేను నార్మల్గా ఇలా వాకింగ్ చేయడానికి వస్తే నేను ఏం చేస్తానంటే, మా మమ్మీకి ఫోన్ చేస్తాను అనమాట. మా మమ్మీకి ఫోన్ చేసి ఆ 5-10 kilometers వాక్లో మా అమ్మతో మాట్లాడినట్టు అయిపోద్ది, నా వాకింగ్ కూడా అయిపోద్ది. సో
అదనమాట. జనాలు ఉన్నారు చాలా మంది, ప్యాకింగ్ చేసుకుంటున్నారు బయలుదేరడానికి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండే అలా ఏం లేదులే, కానీ వీళ్ళు టైం భలే కేటాయిస్తారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి టైం భలే కేటాయిస్తారు అనమాట. వర్క్ చేసే టైంలో వర్కే చేస్తారు, లైఫ్ ఎంజాయ్ చేసే టైంలో లైఫ్ ఎంజాయ్ చేస్తారు. వర్క్ చేసే టైంలో లైఫ్ ఎంజాయ్ చేసే టైంలో ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కానీ వర్క్ వైపు వెళ్ళరు. అదే వర్క్ చేసే టైంలో ఎంత ఇష్యూస్ ఉన్నా కానీ మళ్ళీ పర్సనల్ లైఫ్ వెళ్ళరు అనమాట. ఏ టైం దానికి వాళ్ళు కేటాయించేస్తారు. కేటాయించేసి ఏ టైంలో ఏది చేయాలి అని బాగా చేస్తారు అనమాట. వీళ్ళకి చాలా, అది కూడా ఇక్కడ పోర్చుగల్లో ఏంటంటే లంచ్ టైమ్ 2 hours ఉంటుంది అనమాట. 12 to 2 అంటే ఇంకా 2 hours లంచ్ టైం. నాకు తెలిసి ఏ దేశంలో ఉండదు. ఇక్కడికి ఆ టైంలో జనాలు బీచ్లకి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, వెళ్ళేసి టైం బాగా స్పెండ్ చేస్తారు. అసలు వర్క్ చేసినట్టే అనిపించదు అనమాట వీళ్ళకి. సో అది లైఫ్ ఎంజాయ్ చేయాలంటే పోర్చుగలే. ఒక చిన్న జాబ్ ఉండి ఒక చిన్న ఉండడానికి ఏదో గుడిసె లాంటిది ఏదో ఉంటే పోర్చుగల్ మాత్రం చాలా మంచి ప్లేస్, చాలా పీస్ఫుల్ ప్లేస్, చాలా బాగుంటుంది. నేను ఒక 2 years ఉంటున్నా కనుక, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కనుక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 25 years నుండి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాను కనుక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. చాలా మంచి ప్లేస్. చూడండి కార్లు, చూడండి కార్లు పెట్టుకోవడానికి ఎక్కడ ఏం పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తారు వీళ్ళు. పార్క్ చేసేసి వెళ్ళిపోయి బీచ్లో కూర్చున్నారు. అదే మామూలు టైంలో, ఎండ లేని టైంలో వచ్చి చూడండి మీరు, ఇక్కడ ఒక్క కారు కనిపించదు. ఒక్క కారు అంటే ఒక్క కారు కూడా కనిపించదు. అదనమాట, అది లైఫ్ అంటే. బైక్ చూడండి, హోండా అంట, బాగుంది కదా బైక్. ఎంత పెద్దగా ఉందిరా బాబు. ఇక్కడ పర్తూరాస్ అమ్ముతున్నారు. పర్తూరాస్ అంటే తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చెప్పే కదా. పర్తూరాస్ అంటే బజ్జీలు అనమాట, స్వీట్ బజ్జీలు అమ్ముతున్నారు. ఇక్కడ చేపలు ఉంది ఒకటి. ఈ చేపలు చాలా ఫేమస్ అనమాట. ఈ చేపల్లో చాలా మంది వచ్చి మ్యారేజెస్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట. చూస్తున్నారు కదా, సన్సెట్ కోసం వెయిటింగ్ అందరూ. 2 hours వెయిట్ చేస్తే సూపర్ సన్సెట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, కనిపిస్తుంది కదా, ఫర్ సేల్ అనమాట. కరెక్ట్గా బీచ్ ఎదురుగా ఉంది. ఎవరికి దగ్గరైనా డబ్బులు ఉంటే, దీని కాస్ట్ ఎంత అంటే నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు 7.5 crores అనమాట ల్యాండ్కి, జస్ట్ ల్యాండ్. ఇక్కడ పెద్ద హోటల్ కట్టుకోవచ్చు. ఎవరన్నా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి, కాంటాక్ట్ చేయండి, కామెంట్ పెట్టండి, బాగుంటుంది సూపర్. అసలు ఫ్లాట్స్ కూడా కట్టుకోవచ్చు ఇక్కడ. సూపర్ ఫ్లాట్స్ కట్టుకున్నా కానీ మంచి ఇన్కమ్. డబ్బులు ఉన్న వాళ్ళకి ఏముంది, డబ్బులు మళ్ళీ డబల్ అవుతూ ఉంటాయి.
మనలాంటి వాళ్ళకి ప్రాబ్లం. పండగ వాతావరణంలా ఉంది అంతా. ఫస్ట్ సమ్మర్ రోజే పండగ వాతావరణంలా కనిపిస్తుంది ఇక్కడ. ఇది 6 నెలల వరకు ఇలాగే ఉంటుంది, అక్టోబర్ వరకు. మళ్ళీ వర్షాలు పడి చలి స్టార్ట్ అయ్యేంత వరకు వీళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు రోడ్ల మీద. పగలు రాత్రి, డే అండ్ నైట్ అనమాట. పిల్లోడు చూడండి స్కేట్స్ వేసుకుంటూ వస్తున్నాడు. హలో, నవ్వుతున్నాడు. ఏదో బైక్ వస్తుంది, చూద్దామే. బైక్, 2 బైకులు వస్తున్నాయి. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. ఇంకా ఏదో మీకు పోర్చుగల్ అప్డేట్ అనమాట. పోర్చుగల్ ఏప్రిల్లో ఎలా ఉంటుంది, ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు ఎలా ఉంటుంది అని మీకు చిన్న అప్డేట్. సో ఇలా ఉంటుంది. మధ్యలో నేను ఈ 6 monthsలో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. పార్టీలు కానీ, ఫంక్షన్స్ కానీ, గ్యాదరింగ్స్ కానీ, బీచ్లో అక్కడిక్కడ వెళ్ళడం, హాలిడేస్కి వెళ్ళడం, అట్లాంటి వీడియోలు ఉంటాయి. అవి చేసి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు కంటిన్యూ అయిపోండి, మన ఛానల్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ ఫ్రమ్ పోర్టో.